పల్నాడు జిల్లా చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోడ్డుపై కంటైనర్లు ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి వాహనాలు ఆపుతూ ఓ ఏఎస్ఐ కుమారుడు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న కంటైనర్ను సైకిల్ చేసి హైవే పై నిలిపాడు. దీంతో వెనక నుంచి వచ్చిన కారు కంటైనర్ను ఢీకొట్టడంతో 5 ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. 4 రోజుల తర్వాత ఆ కారు నర్సారావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఓ ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో పాటు మహేష్, గోపి, ఎస్కే భాష, వెంకట్రావులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో మరొక నిందితుడు ఉన్నాడు. ప్రమాద ఘటనపై నిన్న చిలకలూరిపేటలో నిందితుల్ని విచారించారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. పల్నాడు ఎస్పీ కృష్ణారావు ఆర్టీఓ అధికారుల మాదిరిగా ట్రాలీని ఆపై డ్రైవర్ను కిడ్నాప్ చేసి ట్రాక్టర్లను అమ్ముకోవాలని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గతంలోనూ వెంకటనాయుడుపై నేరారోపణలు ఉన్నాయి. 2023లో తక్కువకే బంగారం ఇప్పిస్తామని ఒకరిని మోసగించి 50 లక్షల రూపాయల నగదు కారుతో ఉడాయించినట్లు సమాచారం. ఏఎస్ఐగా పనిచేస్తున్న తండ్రి అండదండలతోనే వెంకటనాయుడు నేరాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం. ఆదివారం సాయంత్రం వరకు వెంకటనాయుడును తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు చిలకలూరిపేట పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చిలకలూరిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడే కారణం అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవబోతున్నారు? పల్నాడు జిల్లా చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం గురించి మిస్టరీ వీడింది. అయితే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే రోడ్డు పైన కంటైనర్ను సడన్ గా ఆపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అయితే నిర్ధారించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి వాహనాలను ఆపుతూ ఓ ఏఎస్ఐ కుమారుడు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. అతని ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న ఈ కంటైనర్ను సైకిల్ చేసి హైవే పైన అర్థాంతరంగా నిలిపాడు. దీంతో వెనుక నుంచి వచ్చిన కారు కంటైనర్ను వెనుక నుంచి ఢీకొనడంతో 5 ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చిలకలూరిపేట రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడిని నిందితుడిగా గుర్తించారు. కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, ఈ నెల 4వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 5 ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలైన విషయం తెలిసింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ గత 4 రోజుల్లో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఒక కారు అతి వేగంగా వచ్చి ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ లోడ్ వెళ్తున్నటువంటి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఆపే ప్రయత్నం చేసినట్టు కూడా ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. అయితే ఆ కారు ముందు వెళ్తున్నటువంటి కారు ఆపడం వల్లే ట్రాలీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. ఈ నేపథ్యంలోనే వెనక నుంచి వేగంగా వస్తున్న కారు ఆ ట్రాలీని బలంగా ఢీకొట్టిన ఘటన మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ముందు ఆపినటువంటి కారు మొదట్లో ఒక ఆర్టీఓ అధికారులు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. అయితే ఈ ఏదైతే కారు ఆపినటువంటి కారు ఆ కారు నర్సారావుపేట డిఎస్పీ ఆఫీస్ లో పనిచేసేటువంటి ఒక ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు కారుగా కూడా గుర్తించారు. ఆ కారులో 6 వ్యక్తులు కూడా ప్రమాద సమయంలో వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఆర్టీఓ అధికారులుగా చాలా మంది అవుతూ ముఖ్యం వసూళ్లకు పాల్పడుతున్నట్టు కూడా ఈ వెంకటనాయుడు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ట్రాలీను ఆపి అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్ ను మాటల్లో పెట్టి అతన్ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి ఆ ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ వాటన్నిటి కూడా అమ్ముకునే ప్రయత్నం చేయాలంటూ కూడా
పోలీసుల వద్ద ఎవరైతే నిందితులు ఒప్పుకున్నట్లు కూడా తమకి సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలోనే వెంకటనాయుడుకి సంబంధించి గత చరిత్రను చూసినప్పుడు కూడా ఎవరైతే తండ్రి ఏఎస్ఐ ఉన్నారో ఆ ఏఎస్ఐ అన్నదండలతోనే ఎట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో కూడా 2023 సంవత్సరంలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తున్నట్టు కూడా 50 లక్షల రూపాయల నగదు కారుతో ఉడాయించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఎవరైతే ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో పాటు మరొక 4 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా నిన్న నుంచి కూడా చిలకలూరిపేట పిఎస్ లో ఉంచి విచారణ చేస్తున్నారు. అటు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశేష డిపార్ట్మెంట్తో పాటు పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు వీళ్ళంతా కూడా వాళ్ళని ప్రస్తుతం విచారణ చేస్తారు. వాళ్ళ నుంచి ఇంకా మరింత సమాచారం రాబట్టే పనులు పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికి ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఏఎస్ఐ కుమారుడే ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైన నేపథ్యం. ఇది ఒక డిపార్ట్మెంట్ కి మద్దతు ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో దీని మీద పోలీసులు కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే వెంకటనాయుడును తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. మన సాయంత్రం 5 గంటల వరకు కూడా అతన్ని తప్పించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఇది పెద్ద వ్యవహారం కావడంతో ప్రస్తుతం దీనికి పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే నిందితులతో కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదానికి సంబంధించి నెలకొన్న సస్పెన్స్ వీడింది. బ్రేక్ ఇన్స్పెక్టర్ గా అవతారం ఎత్తిన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు కారుని కంటైనర్ను ఆపడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే 4 రోజులుగా కూడా వెంకటనాయుడిని తప్పించే ప్రయత్నం తీవ్రంగా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. తండ్రి అండదండలతోనే ఈ పని చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చిలకలూరిపేట పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు.